జనగామ ఎన్కౌంటర్ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరికొందరు ముస్లిం మత పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఎన్కౌంటర్ పై విచారణ జరిపించాలని కోరారు. పూర్తి అప్డేట్స్ సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, ముస్లిం మత పెద్దల డిమాండ్స్ ఏంటి? సీఎం కేసీఆర్ ఏ విధంగా స్పందించారు? కొద్దిసేపటి క్రితం ఎంఐఎం నేత ఓవైసీ అలాగే కొంతమంది ముస్లిం మత పెద్దలు సచివాలయంలో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మనం చూస్తున్నాం 2 రోజుల క్రితం ఫికారుద్దీన్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ముస్లిం మత పెద్దలతో పాటు ఓవైసీ కూడా తీవ్రంగా స్పందించారు. ఆయన ట్విట్టర్ లో దీన్ని ప్రభుత్వ హత్యగా కూడా పేర్కొంటూ పోస్ట్ చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ లో కూడా వికారుద్దీన్ ఎన్కౌంటర్ ను పోలీసులు చేసినటువంటి ఒక ప్రతీకార చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం సీఎం ను కలిసిన తర్వాత మొత్తం వికారుద్దీన్ ఎపిసోడ్ పై న్యాయ విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో పూర్తి విచారణ చేసి నిజానిజాలు వెల్లడించాలని ఓవైసీ అలాగే ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. చేతులకు సంఖ్యలు వేసి ఉండగా వికారుద్దీన్ తో పాటు మిగిలిన 4 కూడా చేతులకు సంఖ్యలు ఉండగా ఇన్సాఫ్ లాంటి భారీ ఆయుధాన్ని ఉపయోగించడం ఎలా సాధ్యమవుతుంది? అది రజనీకాంత్ సినిమాల్లో మాత్రమే సాధ్యం. అలాంటిది ఈ సాధ్యంగానే పనిని పోలీసులు చేసి చూపించారు. అలాగే గన్ పై కూడా ఒక్క రక్త మరక లేకపోవడాన్ని బట్టి వాళ్ళని కాల్చివేసిన తర్వాతే వాళ్ళ చేతుల్లో గన్నులు పెట్టే ప్రయత్నం పోలీసులు చేశారనేది ఓవైసీ ప్రధాన ఆరోపణగా కనిపిస్తుంది. తాము ఈ మొత్తం సంఘటనపై సీఎం కు నిరసన తెలిపాము. అయితే సీఎం కూడా విచారణ వ్యక్తం చేశారు. 3 రోజుల సమయం ఇస్తే జరిగిన సంఘటనపై వాస్తవాలు తెలుసుకుని వెల్లడిస్తానని సీఎం అన్నట్లు ఓవైసీ తెలిపారు. థాంక్యూ శ్రీకాంత్.